ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాసుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాసుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు స్కంద పంచమి సందర్భంగా పాటించాల్సిన నియమాలు ఏమిటి, విశిష్టత ఏమిటి, ప్రత్యేకత ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం. ఈరోజు తిథి శుద్ధ పంచమి, ఉదయం 11:48 వరకు. నక్షత్రం మఖ, ఉదయం 10:16 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. శుక్రుడు వృషభంలో సంచారము, రవి గురువులు మిథునంలోను, బుధుడు కర్కాటకంలోను, కుజ కేతువులు సింహరాశిలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాసుల వారి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు ఈరోజు వీరి యొక్క సంతానం గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. అలాగే వారి యొక్క అభివృద్ధి గురించి కూడా మీరు అనేక మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉంటారు. ఉద్యోగానికి సంబంధించి, అలాగే వీరి యొక్క వ్యాపారానికి సంబంధించి కూడా మార్పులు చేసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి ఒత్తిడికి గురవటం, అలాగే అనుకోకుండా హఠాత్తుగా వీరికి ఉపాధి అవకాశాలు కోల్పోయే పరిస్థితులు కూడా వీరికి కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఈరోజు కొంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే నెమ్మదిగా పనులు పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించాలి. తొందరపాటు నిర్ణయాల వలన ఇబ్బందికి గురవుతూ ఉంటారని గ్రహించాలి. అలాగే వీటన్నిటితో పాటు భూ సంబంధంగా మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వాటికి సంబంధించి మీరు నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని కూడా గ్రహించాలి. ఈ రాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 4. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, వృషభ రాశి వారు వీరి యొక్క కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి, అలాగే వీరి యొక్క ఆస్తిపాస్తుల గురించి వీరు ఎక్కువగా శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. ముఖ్యంగా భూ సంబంధమైన వ్యాపారాలు చేస్తున్నవారు, అలాగే రియల్ ఎస్టేట్స్లో ఉన్నవారు, కన్స్ట్రక్షన్స్లో ఉన్నవారు, వీరు ఎక్కువ శాతం ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటుగా వీరు ప్రతి పనిని కూడా ఆచితూచి చేయాల్సిన పరిస్థితులు వీరికి కనపడుతూ ఉంటాయి. ఉద్యోగస్తులకి కూడా ఉద్యోగపరంగా శ్రమ అధికంగా ఉండబోతోంది. దీంతో పాటు వీరికి రుణ బాధలు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా కొంత ప్రతికూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి వీరికి పెద్దగా ఆశాజనకంగా ఉండే అవకాశాలు గోచరించటం లేదు. శత్రువుల వలన ఇబ్బందులు, నరఘోష, నరదృష్టి ఉండే అవకాశాలు, శారీరక పరంగా ఇబ్బందులకి గురయ్యే అవకాశాలు వీరికి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, మిథున రాశి వారు మాత్రం ఈరోజు ముఖ్యంగా వీరి యొక్క కోర్టు విషయాలు, శత్రువుల వలన ఇబ్బందులు, అనారోగ్యము, రుణ బాధలు వీటి మీదే వీరు ఎక్కువగా శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించి పెద్దగా మార్పులు అనేవి ఏవి కూడా గోచరించటం లేదు. దీంతో పాటు మీరు గనక ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా, లేకపోతే ఉద్యోగంలో మార్పుల కోసం ప్రయత్నం చేస్తున్నా ఆ విషయాలలో మీకు సానుకూలత అనేది కనపడుతుంది. ఇక వ్యాపారస్తులకి వ్యాపారపరంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. ఈ రాశి వారు ఈరోజు ఎటువంటి పెట్టుబడులు పెడుతున్నా వీరికి ఆశాజనకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ రాశికి చెందిన స్త్రీలు వీరి యొక్క ఆర్థిక విషయాలపైన
వీరు జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్తారు. ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు మీ సంతానం గురించి, వారి ఆరోగ్యం గురించి మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ఈ రాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి భుజంగ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 9. కర్కాటక రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారు ఉద్యోగస్తులకి సానుకూలంగా ఉంటుంది. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లాంటివి వచ్చే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అయితే ఈ రాశి వారు ముఖ్యంగా వీరి యొక్క సంతానం గురించి, వారి యొక్క అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటితో పాటు మీ సంతానము స్థానచలనం కోరుకుంటున్నా, లేకపోతే ఉద్యోగ వ్యాపారాల పరంగా వారు మార్పులు చేయాలనుకుంటున్నా, ఈ విషయాలు అన్నిట్లోనూ కూడా వీరికి అనుకూలమైన స్థితిగతులు కనపడుతూ ఉంటాయి. అయితే విద్యార్థులు మాత్రం విద్య పట్ల ఏకాగ్రతను కోల్పోయే అవకాశాలు, అలాగే పోటీతత్వ పరీక్షలకి వెళుతున్న వారికి కొంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. వీటన్నిటితో పాటు పెట్టుబడుల విషయంలో కూడా వీరు జాగ్రత్త వహించాలి. వీరికి దీర్ఘకాలిక పెట్టుబడులలో అనుకూలత అనేది గోచరిస్తున్న ట్రేడింగు, స్పెక్యులేషను, షేర్సు వీటిల్లో మాత్రం ప్రతికూలత అనేది కనపడుతూ ఉంటుంది. ఇక ఈ రాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి దర్శనం చేసుకోవటం వలన వీరికి మంచి ఫలితాలు కలుగుతాయి. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. సింహరాశి వారు కూడా ఈరోజు ప్రత్యేకించి వారి యొక్క సంతానం గురించి వీరు శ్రద్ధాశక్తుల్ని కనపరచాల్సిన పరిస్థితులు వీరికి కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా మీ సంతానం గురించి, వారి యొక్క ఆరోగ్యం గురించి మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వారి యొక్క విద్య, ఉద్యోగ వ్యాపారాలపైన కూడా మీరు కొంత ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తూ ఉండాలి. భూ సంబంధమైన వ్యవహారాలు ఏవైతే ఉంటాయో ఆ విషయాలలో మీకు కొంత ఇబ్బంది అనేది ఎదురవుతూ ఉంటుంది. లిటిగేషన్లకి సంబంధించి కోర్టు విషయాలు ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించి కూడా మీకు కొంత ప్రతికూలత అనేది కనపడుతూ ఉంటుంది. జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క ఉద్యోగం గురించి, ఆర్థిక స్థితిగతుల గురించి, అలాగే వారి ఆరోగ్యం గురించి మీరు ప్రత్యేక శ్రద్ధను కనపరచాలి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలు ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్త వహించాలి. తొందరపాటు నిర్ణయాల వలన ఇబ్బందికి గురవుతారని గ్రహించాలి. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు గనక తీసుకోకపోతే వీరు ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఉంటాయని కూడా గ్రహించాలి. ఇక ఈ రాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి కవచ స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. కన్యారాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే కన్యారాశి వారు మాత్రం ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. మీరు చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు సానుకూలమైన పరిస్థితులని ఇవ్వకపోవటం వలన మీరు కొంత నిరాశకైతే గురవుతూ ఉంటారు. ప్రతి పనిని 1-2 సార్లు చేయాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. అన్నదమ్ములతోటి ఆస్తి వివాదాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వారి కోసమని మీరు రుణాలు తీసుకునే ప్రయత్నం చేయటం కానీ, లేదా వారి నిమిత్తం మీరు వారి యొక్క రుణాలను తీర్చే ప్రయత్నం కూడా మీరు కొనసాగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. అలాగే వీటన్నిటితో పాటు భూ సంబంధమైన వ్యాపారాలు చేసేవారు, లిటిగేషన్లకి సంబంధించి వ్యాపారాలు చేసేవారు, అలాగే కన్స్ట్రక్షన్స్లో ఉన్న, రియల్ ఎస్టేట్స్లో ఉన్న వీరు కూడా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు షణ్ముఖాష్టకం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 7. తులారాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే జీవిత భాగస్వామితోటి కలహాలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే దీంతో పాటు కోర్టు విషయాలు అన్నీ కూడా మీకు ఇబ్బందికరంగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. శత్రువుల వలన ఇబ్బందికి గురవ్వటం, అనుకున్న విధంగా పనులు పూర్తి కాకపోవటం, దీని వలన
శారీరకంగా మానసికంగా మీరు కృంగిపోయే అవకాశాలు ఎక్కువగా మీకు గోచరిస్తూ ఉంటాయి. అలాగే మీరు ఎవరి మీద ఆధారపడకుండా మీ పనులు మీరు సొంతంగా చేసుకునేందుకు ప్రయత్నించాలి. అలాగే మీ సంతానం కోసం, వారి యొక్క అభివృద్ధి కోసం మీరు ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. మీ సంతానానికి సంబంధించి వారి యొక్క అభివృద్ధి గురించి మీరు గనక పెట్టుబడులు పెడుతూ ఉంటే ఆ విషయంలో మీకు నిరాశ కూడా కొంతవరకు ఎదురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు మీ వ్యాపారం మిశ్రమంగా సాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 6. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారు మాత్రం వీరి యొక్క ఉద్యోగ వ్యాపారాల పరంగా వీరికి అనుకూలత, మీ సంతానం ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. అలాగే విద్యార్థులకి చదువు పట్ల ఏకాగ్రత లోపించే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు పెట్టుబడుల విషయంలో కూడా మీరు ఆర్థికంగా మీరు ఆశించిన విధంగా పురోగతి లేకపోవటం మీకు కొంత నిరాశను గురిచేస్తూ ఉంటుంది. అయితే మీకు వృత్తిపరంగా మంచి గుర్తింపు లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీరు స్థానచలనం కోసం ప్రయత్నిస్తున్నా, లేకపోతే మీరు నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నా ఆ విషయాలలో మీకు అనుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలు వీరు స్థిరాస్తి విషయాల గురించి ఆలోచన చేస్తారు. కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే అనవసరపు పనుల గురించి మీరు ఖర్చులు కూడా పెట్టే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు కార్తికేయ స్వామివారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. ధనురాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి మాత్రం వీరు ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహించాలి. అయితే ముఖ్యంగా పాత బాకీలు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. అలాగే స్థాన చలనం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఉంటాయి. వీటన్నిటితో పాటు తీర్థయాత్రలు చేయటం, దైవ దర్శనం చేసుకోవటం, ముడుపులు లాంటివి ఏమైనా ఉంటే వాటిని చెల్లించటం, ఇలాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి మీరు తగిన జాగ్రత్త తీసుకోవాలి. అలాగే మీ తల్లిదండ్రుల ఒక స్థిరాస్తి వ్యవహారాలపైన కూడా మీరు కొంత శ్రద్ధాశక్తుల్ని చూపిస్తూ ఉంటారు. వాటికి సంబంధించి మీరు మీ యొక్క సోదర సోదరీమణులతోటి చర్చించాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. ఇక లిటిగేషన్లు, కోర్టు కేసులు వీటికి సంబంధించి పెద్దగా మార్పులు అనేవి ఏవి కూడా గోచరించటం లేదు. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెట్టేవారికి కూడా ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. ఇక ఈ రాశి వారు ఈరోజు జయస్కంద స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. మకర రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ఆర్థిక పరమైన విషయాలు, కుటుంబ సభ్యులతోటి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు వీరికి గోచరిస్తూ ఉంటాయి. ముఖ్యంగా మీ తల్లిగారి ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. దీంతో పాటు స్థిరాస్తి వ్యవహారాల గురించి కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు గనక మీ స్థిరాస్తికి సంబంధించి, అమ్మకాలకి సంబంధించి గనక మీరు ప్రయత్నం చేస్తూ ఉంటే దానిలో మీకు ఆలస్యం కలిగే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. అలాగే స్థిరాస్తి వ్యవహారాలలో ముఖ్యంగా కోర్టు కేసులు లాంటివి గనక ఉంటే అవి కూడా మీకు కొంత జాప్యం అయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీరు ఆశించిన విధంగా పనులేవి పూర్తి కాకపోవటం, కుటుంబ సభ్యుల ఒక సహాయ సహకారాలు మీకు అందకపోవటం, అలాగే మీ కుటుంబ సభ్యుల ఒక విద్య, ఉద్యోగ, వ్యాపారాల గురించి మీరు ప్రత్యేక శ్రద్ధ కనపరచాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. ఈ రాశి వారు మాత్రం ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి భుజంగ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారు మాత్రం ఉద్యోగ వ్యాపారాల పరంగా వీరికి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. అయితే వీరి జీవిత భాగస్వామికి సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకుంటూ రావాలి. ప్రతి విషయంలోనూ కూడా
వీరికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు మీ యొక్క వ్యాపార పరంగా భాగస్వామ్యంలో ఉన్న వారితోటి కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు అనేవి మీకు గోచరిస్తూ ఉంటాయి. నూతన వ్యాపారం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అంత ఆశాజనకంగా లేదు. రుణాలకి సంబంధించి ఎక్కువగా ఒత్తిడికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే ప్రతి విషయంలోనూ కూడా ఎదుటి వారితోటి అభిప్రాయ భేదాలు కలిగే అవకాశాలు, వీటన్నిటితో పాటు ఉద్యోగాల బదిలీల కోసం మీరు కొంత ప్రయత్నాలు చేయటం, అలాగే ఉద్యోగాల బదిలీల వలన శారీరకంగా మానసికంగా అలసటకు గురయ్యే అవకాశాలు మీకు ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటితో పాటు వైద్య నిమిత్తంగా ఖర్చులు అధికంగా ఉండటం, కోపావేశాలు ఎక్కువగా ఉండటం, ఏ పని అయినా సరే ఆలోచించకుండా చేయటం వలన మీరు ప్రతి పనిలోనూ కూడా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఉంటాయని గ్రహించాలి. ఇక ఈ రాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 7. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారు మాత్రం ముఖ్యంగా వీరి ఆర్థికపరమైన విషయాలు, కొత్తగా రుణాలు బ్యాంకుల ద్వారా తీసుకోవాలి అనుకున్న వారికి అనుకూలత, మీ సంతానానికి అనుకూలత, శత్రువులపైన విజయాన్ని సాధించేందుకు మీరు ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. పాత రుణాలు తీర్చడం కోసం కొత్త రుణాలు తీసుకోవాల్సిన పరిస్థితులు, ఉద్యోగ వ్యాపార పరంగా అధిక ఒత్తిళ్లకి గురయ్యే అవకాశాలు, ఉద్యోగస్తులు వారి ఉన్నతాధికారులకి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు, బదిలీలు లాంటివి ఉండటం, అలాగే స్థాన చలనం వలన, బదిలీల వలన శారీరకంగా మానసికంగా మీరు ఇబ్బందికి గురయ్యే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా అనవసరపు విషయాలలో ఎక్కువగా జోక్యం చేసుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే వీరు కూడా దుబారా ఖర్చులు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ శ్రేయస్సు కోసం మీరు కొంతవరకు శ్రమించాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి వజ్రపంజర స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తూ ఉంటాయి. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. ఇవి 12 రాశుల వారి ఫలితాలు. స్కంద పంచమి సందర్భంగా ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనుగ్రహం 12 రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.